వైఎస్ఆర్సీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తాడిపత్రి టౌన్లోని సొంత ఇంటికి వెళ్లకుండా పెద్దిరెడ్డిని పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. కోర్టు చెప్పిన శాంతి భద్రతల పేరుతో పోలీసులు పెద్దారెడ్డిని సొంత ఇంటికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే దీని మీద ప్రస్తుతం సుప్రీంకోర్టుకి వెళ్లిన ఆయన కొద్దిసేపటి కిందే భారీ ఊరట లభించింది ఆయనకి. సుప్రీంకోర్టులో పెద్దారెడ్డి తాడిపత్రిలో సొంత ఇంటికి వెళ్లడానికి ఆయనకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంటికి మరియు నియోజకవర్గంలోని నియోజకవర్గం మొత్తం కూడా నిరభ్యంతరంగా వెళ్ళొచ్చని చెప్పి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. పెద్దారెడ్డి యూటీవీతో ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. యూటీవీ చైర్మన్ నాగరాజు గారితో ఆయన మాట్లాడారు. ఒకసారి ఏమన్నారు ఆయన వీడియోలో చూద్దాం. నేను మీ నాగరాజు బయటశెట్టిని. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోని ఆయన ఇంటికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మాట్లాడడానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే పెద్దారెడ్డి గారు. నమస్తే. ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీ పోరాటానికి ముగింపు పలుకుతూ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తాడిపత్రిలో ఉన్న మీ ఇంటికి మీరు వెళ్ళడానికి బోలెడు ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ హైకోర్టు కూడా ఒక స్టే ఇచ్చింది. దాన్ని సవాల్ చేసి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాన్ని నిలుపుదల చేస్తూ తాడిపత్రికి మీరు వెళ్ళొచ్చు అంటూ మిమ్మల్ని ఆపేది ఎవరు? మీరు ధైర్యంగా వెళ్ళండి, పోలీస్ సెక్యూరిటీని ఇవ్వండి, అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి. ఈరోజు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? నాకంటే ఈ ఆర్డర్ వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు కాన్ఫరెన్స్ కూడా చాలా మంది ఫోన్లు చేయడం, అభినందనలు తెలుపుతాడడం, అప్పుడే వాట్సాప్లలో కూడా పెడతారు. ఓకే, మా రాకను ఆనందిస్తారు మా కార్యకర్తల నాయకులు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా. అందువల్ల ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకొని ఎస్పీ గారికి ఇచ్చి ఆయన్నే డేట్ అడగాలనుకుంటున్నా. ఓకే, అంటే మీకు పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు ఆదేశం ఉంది. దాంట్లో గతంలో ఉన్నది ఇప్పుడు కూడా అదే ఉంటుంది అనేది నా భావన. ఆయన ఏం చెప్తాడో ఆలోచన చేసి తదుపరి ఆలోచనలు కూడా మేము కానీ జిల్లాలో ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు అందరితో డిస్కషన్ చేసి ఏదో మంచి దూరం చూసి ముహూర్తం కట్టుకుని పోయేదానికి కూడా మేము రెడీ ఉన్నాం. ఈరోజు తీర్పు వస్తున్న నేపథ్యంలో మీ పెద్ద కుమార్ హర్ష ఢిల్లీకి వెళ్ళినట్టు తెలిసింది. హర్ష ఏమన్నారు ఢిల్లీ నుంచి ఈ తీర్పు వచ్చి రాగానే? అంటే హర్ష మాట్లాడలేదు కానీ అక్కడ ఉన్నటువంటి మా అడ్వకేట్ గారు మాట్లాడారు. ఆర్డర్ ఫేవర్ గా వచ్చింది. ఇక్కడ ఉండే ఆర్డర్ స్టే ఇస్తూ తదుపరి ఆర్డర్ కూడా ఇచ్చారు. అవసరమైతే ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని పోయేదానికి కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. గతంలో 10 రోజుల క్రితం కూడా హైకోర్టు ఈ సమయంలో మీరు గత 10 రోజుల క్రితం కూడా హైకోర్టు ఇచ్చినప్పుడు కూడా ఈ టైంలో మీరు ఇంటికి వెళ్ళొచ్చు అన్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుకున్నారు మిమ్మల్ని. అడ్డుకున్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన దానికి వాళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్ళారు. కంటెంప్ట్ దానిపైన కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చారు. ఆ స్టే వచ్చిన తర్వాత మళ్ళా స్టే వెకేట్ కోసం మీరు వెళ్ళారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి స్టే వెకేట్ చేయండి, మాకు సెక్యూరిటీలో మా ఇంటికి పోయేదానికి పర్మిషన్ కావాలొచ్చు, దాన్ని అగ్రీ చేశారు. ఇక్కడ ఉండే స్టేని జిల్లా ఎస్పీ మీద మీరు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు గారు ఇబ్బంది కదంటారు భవిష్యత్తు మీకు? అంటే రాజకీయాల్లో ఇబ్బందులు మంచి చెడ్డ అనేది ఇవన్నీ ఆలోచన ఉండేది. అవతల మనం ఫైట్ చేయక చెప్పదు రాజకీయాలు. అలాంటప్పుడు మానుకునేది మీరు మన ఇంట్లో మనం ఉండేది. మనం ఏమి యాజ్ అ రూల్ ప్రకారం మనం చేస్తాం తప్ప ఏరే విధంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న ఏడాది లోపు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ధైర్యంగా తాడిపత్రి ఇంటికి వెళ్లడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు మీ కార్యకర్తలందరినీ సంసిద్ధం చేయబోతున్నారా? నువ్వు ఇంటర్వ్యూ చెప్పినప్పుడే చెప్పినా నేను అక్కడ ఎలక్షన్ చేస్తాను. ఇప్పుడు చెప్పేది నేను గొప్ప సంగతి కదా. ఆడ కూర్చొని ఆ స్థానంలో పొద్దున్న లేచినప్పుడు తిరిగి అందరినీ చైతన్యం తెలిపేదానికి ఇదేం పెద్ద విషయం కూడా కాదు. మరి సుప్రీంకోర్టు ఆదేశాలైనా జిల్లా పోలీస్ యంత్రాంగం పాటిస్తుందంటారా? చూస్తాం లేదు. కోర్టు ఆదేశాన్ని మనం ఉండేది అంతకన్నా న్యాయస్థానం లేదు. సుప్రీంకోర్టు కన్నా పెద్దది ఏం లేదు. నువ్వు పోతే రాష్ట్రపతి దగ్గరకు పోవాలా, మొరబెట్టుకోవాలంటే ఇంకా అంతే, ఏదైనా ఏం లేదు. నువ్వు పెట్టుకునే గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కూడా అప్పుడు పోయినాడో లేదో కానీ మాటలు అయితే చెప్తాను కానీ ఎక్కడా కానీ పేపర్ ఇచ్చి కానీ పేపర్ చూపించి కానీ ఎప్పుడు మాట్లాడరు. ఏదైనా మాట్లాడితే ఆడ ఏదో ఒకటి బయట చేసిన వద్ద అట్లా నా దగ్గర ఉంటాయి. ఆ బుక్ తీసి అట్లా చెప్తాడు, ఇవన్నీ చూడండి చూడండి, ఏది చూస్తావు దాంట్లో ఉంటుందో పోతుందో ఏమనేది. అది ఏందన్నా పబ్లిక్ లేకపోతే మీడియా వాళ్ళకి ఇసిరేయాల ఇద్దరు ఈ ఆర్డర్లు అందించినాయి,
డైరెక్షన్ ఇచ్చింది అప్పుడుండే ఎస్పీ మమ్మల్ని పంపిలే అని ఎప్పుడు వాళ్ళు మీడియా దగ్గరకు వచ్చి ఎప్పుడు మాట్లాడారు. ఇప్పుడు నాకు వచ్చే తలకి ఏందో బుక్ చూపిస్తాడు, 4 పేపర్లు చూపిస్తాడు, ఎవరికి అది ఏమనేది ఏమిచ్చింది ఏం కథ అనేది తెలుసదు కదా. ఇవన్నీ పొలిటికల్లో ఒక పెద్ద ఐడ్రామా. ఇప్పుడు వెళ్ళబోతున్నారు తాడిపత్రికి, ఎప్పుడు వెళ్ళబోతున్నారు మీ ఇంటికి, ఎప్పుడు వెళ్ళబోతున్నారు? చూస్తా ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఎస్పీ గారికి పెట్టి ఆయన ఆలోచనలు కూడా తీసుకొని మాకు కూడా జిల్లా అధ్యక్షుడు అందరూ ఉంటారు పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కూడా అంతా డిస్కషన్ చేసి మేము కూడా కాపీని చూడలేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని చూడలేదు. కానీ టీవీ చూసిన ప్రసారం మాత్రం స్కోలింగ్ మాత్రం చూసాము. పోలీస్ సెక్యూరిటీని అరేంజ్ చేయడంతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయమన్నట్లుగా సుప్రీంకోర్టు ఆదేశించినట్టు ఆ స్కోలింగ్ లో తెలుస్తుంది. మరి ప్రైవేట్ సెక్యూరిటీ అంటే పెద్దారెడ్డి గారికి ఏ విధంగా ఉండబోతుంది? ఉంటారు, ఏదో మాకు కావాల్సిన బంధువులు స్నేహితులు పార్టీకి సంబంధించిన ఉంటారు. అంతకుమించి ప్రైవేట్ సెక్యూరిటీ అంటే వాళ్ళు ఏమన్నా వృత్తి అదేమన్నా అదే వృత్యం కాదు కదా. మనం ఎందుండే అభిమానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుండే పార్టీలో ఉండేటువంటి క్యాడర్, ఆయన ఆశీస్సులు అన్ని కలిసి వచ్చేనే కదా మన బలం కూడా కాదు. మన బలము బలహీనత పార్టీనే. అంతే అంతే అంతే. ఒక భరోసా ఇవ్వగలరా? సుప్రీంకోర్టు మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, తాడిపత్రిలోకి మీరు వెళ్ళినా కూడా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగదు, రాజకీయం చేసుకుంటూ పోతాం సైలెంట్ గా అంటారు. నా ముందు అయితే ఎలాంటి అలర్ట్ జరగదు, ఎలాంటి ఘర్షణలు కూడా నేను తాగిను. నువ్వు వచ్చిన దాన్ని నిలబెట్టుకోగలగా అది కూడా ఆలోచన చేయాలి. ప్రత్యర్థులు వచ్చి ఇంట్లోకి వచ్చి కొడతాంటే మనం వాకిలు వేసుకొని ఇంట్లో ఉండలేం కదా. దాన్ని కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ సాధ్యమైనంత వరకు నేనైతే ఆ ఆలోచన లేదు, అలాంటి పరిస్థితులు కూడా ఉండకూడదని ఆ దేవుని కూడా ప్రార్థిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది అండి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం అంటే ఆర్డర్ కాపీ తనకు చేతికి అందిన వెంటనే దాని నిబంధనలు విధి విధానాలన్నీ చూసుకొని త్వరలోనే తాడిపత్రిలోకి వెళ్ళబోతున్నానని కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్నారు. మరి చూద్దాం కేతిరెడ్డి గారు పెద్దారెడ్డి గారు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు సుప్రీంకోర్టు ఆదేశాలైనా కూడా జిల్లా పోలీస్ యంత్రాంగము అమలు చేస్తుందా, అమలు చేసి పెద్దారెడ్డి గారిని తాడిపత్రికి పంపిస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోవాలంటే కొన్ని గంటలు అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోని ఆయన ఇంటికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మాట్లాడడానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే పెద్దారెడ్డి గారు. నమస్తే. ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీ పోరాటానికి ముగింపు పలుకుతూ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తాడిపత్రిలో ఉన్న మీ ఇంటికి మీరు వెళ్ళడానికి బోలెడు ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ హైకోర్టు కూడా ఒక స్టే ఇచ్చింది. దాన్ని సవాల్ చేసి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాన్ని నిలుపుదల చేస్తూ తాడిపత్రికి మీరు వెళ్ళొచ్చు అంటూ మిమ్మల్ని ఆపేది ఎవరు? మీరు ధైర్యంగా వెళ్ళండి, పోలీస్ సెక్యూరిటీని ఇవ్వండి, అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి. ఈరోజు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? నాకంటే ఈ ఆర్డర్ వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు కాన్ఫరెన్స్ కూడా చాలా మంది ఫోన్లు చేయడం, అభినందనలు తెలుపుతాడడం, అప్పుడే వాట్సాప్లలో కూడా పెడతాను. ఓకే, మా రాకను ఆనందిస్తారు మా కార్యకర్తల నాయకులు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా. అందువల్ల ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకొని ఎస్పీ గారికి ఇచ్చి ఆయన్నే డేట్ అడగాలనుకుంటున్నా. ఓకే, అంటే మీకు పోలీస్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు ఆదేశం ఉంది. దాంట్లో గతంలో ఉన్నది ఇప్పుడు కూడా అదే ఉంటుంది అనేది నా భావన. ఆయన ఏం చెప్తాడో ఆలోచన చేసి తదుపరి ఆలోచనలు కూడా మేము కానీ జిల్లాలో ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు అందరితో డిస్కషన్ చేసి ఏదో మంచి చూసి ముహూర్తం కట్టుకొని పోయేదానికి కూడా మేము రెడీ ఉన్నాం. తీర్పు వస్తున్న నేపథ్యంలో మీ పెద్ద కుమార్ హర్ష ఢిల్లీకి వెళ్ళినట్టు తెలిసింది. హర్ష ఏమన్నారు ఢిల్లీ నుంచి ఈ తీర్పు వచ్చి రాగానే? అంటే హర్ష మాట్లాడలేదు కానీ అక్కడ ఉన్నటువంటి మా అడ్వకేట్ గారు మాట్లాడారు. ఆర్డర్ ఫేవర్ గా వచ్చింది, ఇక్కడ ఉండే ఆర్డర్ స్టే ఇస్తూ తదుపరి ఆర్డర్ కూడా ఇచ్చారు. అవసరమైతే ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని పోయేదానికి కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. గతంలో 10 రోజుల క్రితం కూడా హైకోర్టు ఈ సమయంలో మీరు గత 10 రోజుల క్రితం కూడా హైకోర్టు ఇచ్చినప్పుడు కూడా ఈ టైంలో మీరు ఇంటికి వెళ్ళొచ్చు అన్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుకున్నారు మిమ్మల్ని. అడ్డుకున్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన దానికి వాళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్ళారు. కంటెంప్ట్ దానిపైన కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చారు. ఆ స్టే వచ్చిన తర్వాత మళ్ళా స్టే వెకేట్ కోసం మీరు వెళ్ళారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి స్టే వెకేట్ చేయండి, మాకు సెక్యూరిటీలో మా ఇంటికి పోయేదానికి పర్మిషన్ కావాలొచ్చు, దాన్ని అగ్రీ చేశారు. ఇక్కడ ఉండే స్టేని జిల్లా ఎస్పీ మీద మీరు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు గారు ఇబ్బంది కదంటారు భవిష్యత్తులో మీకు?
అంటే రాజకీయాల్లో ఇబ్బందులు మంచి చెడ్డ అనేది ఇవన్నీ ఆలోచన ఉండేది. అవతల మనం ఫైట్ చేయక చెప్పదు రాజకీయాలు. అలాంటప్పుడు మానుకునేది మీరు మన ఇంట్లో మనం ఉండేది. మనం ఏమి యాజ్ అ రూల్ ప్రకారం మనం చేస్తాం తప్ప వేరే విధంగా అలా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న ఏడాది లోపు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ధైర్యంగా తాడిపత్రి ఇంటికి వెళ్ళడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు మీ కార్యకర్తలందరినీ సంసిద్ధం చేయబోతున్నారా? నువ్వు ఇంటర్వ్యూ చెప్పినప్పుడే చెప్పినా నేను అక్కడ ఎలక్షన్ చేస్తాను. ఇప్పుడు చెప్పేది నేను గొప్ప సంగతి కదా. ఆడ కూర్చొని ఆ స్థానంలో పెద్దలు వేసినప్పుడు తిరిగి అందరినీ చైతన్యం తెలుపుతానికి ఇదేం పెద్ద విషయం కూడా కాదు. మరి సుప్రీంకోర్టు ఆదేశాలైనా జిల్లా పోలీస్ యంత్రాంగం పాటిస్తుందంటారా? చూస్తాం కదా. కోర్టు ఆదేశాన్ని మనం ఉండేది అంతకన్నా న్యాయస్థానం లేదు. సుప్రీంకోర్టు కన్నా పెద్దది ఏం లేదు. నువ్వు పోతే రాష్ట్రపతి దగ్గరకు పోవాలి, మొరబెట్టుకోవాలంటే ఇంకా అంతే. ఏదైనా లేదు. నువ్వు పెట్టుకునే గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కూడా అప్పుడు రైట్. కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం యూటీవీ చైర్మన్ నాగరాజు గారితో ఆయన ఆనందాన్ని పంచుకున్న వీడియో మనం ఇప్పటివరకు చూసాము. ఆయన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఊరట లభించిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో, ఎలా మాట్లాడారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సెక్యూరిటీకి సంబంధించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి మొత్తం అన్ని కూడా మాట్లాడారు. సో పెద్దారెడ్డి తాడిపత్రిలో సొంతింటికి వెళ్ళడానికి ఆయనకి ఎట్టకేలకి లైన్ క్లియర్ అయింది. సో దీంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంతింటికి మరియు నియోజకవర్గంలో కూడా నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి చాలా క్లియర్గా కూడా చెప్పింది. సో ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని మీద కూడా స్టే విధించింది. సో ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఏపీలో అంటే కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో అప్పుడు సో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయి. సో పోలింగ్ తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి టీడీపీ జెండా ఎగురవేశారు. మనం అందరం కూడా చూస్తాం. ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి కూడా అంటే దాదాపు ఆల్మోస్ట్ 14 నెలలుగా ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోతున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అడుగు పెట్టలేకపోయారు. పోలీసులు అడ్డుకోవడం, లేక వివిధ రకాల కారణాలతో పోలీసులు నో చెప్పడం, పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇలాంటి పరిస్థితులు చాలా చూసాం. మొన్నటికి మొన్న కూడా మనం చూసాము. సో తాడిపత్రి వెళ్ళాలనుకున్న ప్రతిసారి కూడా పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటూనే వస్తున్నారు. సో జేసీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని చెప్పి పెద్దారెడ్డి ఇటు వైఎస్ఆర్సీపీ విమర్శిస్తూ వస్తుంది. ఈ క్రమంలో మొత్తంగా చూసుకుంటే కనుక హైకోర్టులో పెద్దారెడ్డికి భారీ సుప్రీంకోర్టులో భారీ ఊరట అయితే లభించింది. సో తాడిపత్రికి వెళ్లేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు ఆయనకి ఎట్టకేలకు. 14 నెలల తర్వాత ఊరట లభించింది ఆయనకి. సో ప్రస్తుతం ఆయన తాడిపత్రిలో ఆయన ఇంటికి వెళ్ళొచ్చు, అలాగే నియోజకవర్గంలో కూడా తిరగొచ్చు. బట్ దానికి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి ఎస్పీతో కూడా మాట్లాడతారని చెప్పి ఇప్పుడే పెద్దారెడ్డి మన యూటీవీ చైర్మన్ నాగరాజు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడారో విన్నాము. సో దాని తర్వాత పోలీసులు గతంలో ఆయనకి సహకరించకుండానే వచ్చారు ప్రతిసారి కూడా. సో మనం వీడియో చూసాం ఇప్పటివరకు. వీడియోలో ఆయన చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాము. అండ్ అలాగే ఆయన చాలా విషయాలు కూడా మన యూటీవీతో పంచుకోవడం జరిగింది. మొదటగా ఆయన సుప్రీంకోర్టు ఊరట లభించిన తర్వాత మనతోనే ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. సో ప్రస్తుతం పెద్దారెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా గతంలో కోర్టు పోలీసుల నుంచి కూడా వివరణ కోరింది. అప్పట్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పెద్దారెడ్డిని రానివ్వడం లేదని చెప్పి అనంత ఎస్పీ పిటిషన్ కూడా వివరణ ఇచ్చారు పిటిషన్లో అయినా. దీంతో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతిని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. సో 14 నెలలుగా ఇది నడుస్తూనే ఉంది. పెద్దారెడ్డి తాడిపత్రి అనుమతిని రద్దు చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఎట్టకేలకు ఈ రోజు అంటే శుక్రవారం ఈ రోజు ఆయనకి ఊరట లభించింది సుప్రీంకోర్టులో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి యూటీవీ చైర్మన్ నాగరాజు గారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు. సో ఆయన ఏమంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. నాగరాజు గారు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఏపీలో తాడిపత్రిలోకి వెళ్ళడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు శత విధాల ప్రయత్నించినా కూడా ఆయన లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ప్రతిసారి దాన్ని బట్టి ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు పలుమార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలని
తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ జిల్లా పోలీసు యంత్రాంగం సహకరించకుండా ఆయనను అడుగడుగున అడ్డుకుంటూ వస్తుందన్నమాట. అయితే దీనంతా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకే పోలీసు యంత్రాంగం తనను అడ్డుకుంటుంది అని చాలా దఫాలుగా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులను ఆదేశించడం లేదు, పోలీసులు తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు. గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 5 ఏళ్లు పెద్దారెడ్డితో నేను పోరాటం చేశాను, తాడిపత్రిలోకి వచ్చాను. ఈ రోజు పెద్దారెడ్డి రావాలనుకుంటే తాడిపత్రిలోకి రావచ్చు, కానీ పోలీసుల నెపంతో ఇలా దూరంగా ఉండటం ఏంటి, నేనైతే పోలీసులను ఆదేశించడం లేదంటారు. ఇదే నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకోవడము, హైకోర్టు కూడా తీర్పిచ్చినా కూడా పోలీసు అమలు చేయకపోతే దీన్ని సవాల్ చేస్తుంటే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని పోలీసు యంత్రాంగము హైకోర్టు కమిటీకి వెళ్లడంతో అక్కడ స్టే విధించారనమాట. ఆ స్టేని సవాల్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ విషయాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ రోజు హైకోర్టు ఇచ్చిన స్టేను నిలుపుదల చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాడిపత్రిలో కంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇల్లు తాడిపత్రిలో ఉంటుంది కాబట్టి ఆయన తిమ్మపల్లి స్వగ్రామం అయినా కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్లస్ ఆయన ఎమ్మెల్యే తర్వాత తాడిపత్రిలో ఎక్కువగా ఉంటున్నారు, తాడిపత్రిలో నివాసం ఉంటుంది కాబట్టి అతని నివాసానికి వెళ్ళడానికి ఈ రోజు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్నటి రోజు చూస్తే ఆయన పెద్ద కుమారుడు హర్షారెడ్డి, పార్టీకి సంబంధించిన అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఢిల్లీలో ఈ రోజు వాళ్ళు ఉదయం అక్కడే ఉన్నారు. తీర్పు వెలువడే సమయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, కేతిరెడ్డి పెద్ద కొడుకు హర్షారెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండడం జరిగింది. అక్కడ తీర్పు వెలువడిన వెంటనే వాళ్ళ ఆనందంతో ఇక్కడికి ఫోన్ చేయడం జరిగింది, మీడియాకంతా కూడా చెప్పడం జరిగింది. తన తండ్రికి కూడా ఫోన్ చేసి హర్షారెడ్డి తీర్పు పాజిటివ్ గా రావడం జరిగింది. అయితే పెద్దారెడ్డి ఒకటే చెప్తున్నారు, ఇంకా తీర్పు ప్రతులు అంటే ఆ కాపీ ఇంకా తనకి ఆర్డర్ కాపీ తన చేతికి అందలేదని, ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత అది చూసుకొని జిల్లా ఎస్పీకి తాను కలిసి జిల్లా ఎస్పీకి ఆ ఆర్డర్ కాపీని కూడా సమర్పించి ఆ తర్వాత జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడిపత్రికి వెళ్తానని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇది ఒక పెద్ద ఊరటగా చెప్పొచ్చు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి. అంటే తన నియోజకవర్గంలో అంటే తన ఇంటికి తాను వెళ్ళడానికి కూడా తాడిపత్రి వెళ్ళడం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపించింది. అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు ఆర్డర్ కాపీలో ఉన్న మేరకు మనకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించడంతో పాటు పోలీస్ సెక్యూరిటీ కూడా ఖచ్చితంగా కల్పించాలి. అయితే ఎవరైతే పోలీస్ సెక్యూరిటీ వస్తుందో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వెంట వారి యొక్క అయ్యే ఖర్చులన్నీ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు భరించుకోవాలి అని సుప్రీంకోర్టు తన తీర్పులో కూడా వెల్లడించడం మనకు తెలిసింది. అంతేకాకుండా అవసరమైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని కూడా అనుమతించవచ్చు అనేది కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో వెలువడించినట్టుగా మనకు అందిన నాగరాజు గారు ఫస్ట్ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన మనతోనే మాట్లాడడం జరిగింది, యూటీవీతోనే మాట్లాడడం జరిగింది. సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడారు, ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, తదుపరి సెక్యూరిటీకి సంబంధించి కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కానీ కార్యాచరణ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఎటగెలికి ఆయనకి నియోజకవర్గంలో తిరిగే ఛాన్స్ వచ్చింది 14 నెలల నిరీక్షణ తర్వాత. మనుష ఒకటే ఇక్కడ తాను ఓడిపోయిన తర్వాత ఇంతవరకు తాడిపత్రి పట్టణంలోకి వెళ్ళలేకపోతున్నారు. అడుగుడుగునా పోలీసుల అడ్డంకులు, కోర్టులను ఆశ్రయించినా కూడా కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇక్కడ పోలీసు యంత్రాంగము పట్టించుకోకుండా ఇక్కడ పెద్దారెడ్డిగా తాడిపత్రిలోకి వెళ్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనే నెపంతో ఆయన అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారు. ఇదే స్థాయిలోనే ఇక త్వరలో మరో ఏడాదిలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నట్టు ఒక నాయకుడు నియోజకవర్గంలో లేకపోతే, ఒకటే హెడ్ క్వార్టర్ అంటే తాడిపత్రిలో లేకపోతే ఇక ఎన్నికలు నిర్వహించేది ఎవరు అనేది కూడా ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. పార్టీ అధిష్టానంలో కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం పెద్దారెడ్డికి చాలా ఊరటగా కలిగించినట్టు ఆయన కూడా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మన యూట్యూబ్ ముందు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇన్ని రోజుల నా నిరీక్షణ ఫలించింది. నేను రాజకీయం చేయడానికి వెళ్తున్నా, యుద్ధాలు చేయడానికి వెళ్ళడం లేదు. నేను జిల్లా ఎస్పీతో కలిసి జిల్లా ఎస్పీకి ఆర్డర్ కాపీని చూపించిన తర్వాత ఆయన సూచనల మేరకు నేను తాడిపత్రిలోకి వెళ్తాను, రాజకీయం చేస్తాను. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను నేను నా నాయకత్వంలో నిర్వహిస్తాను. మంచి ఫలితాలను తీసుకొచ్చి పార్టీ అధిష్టానానికి నేను ఒక గిఫ్ట్ గా కూడా ఇస్తాననేసి మన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మనతో చెప్పడం జరిగింది. మౌనిష, సో నాగరాజ్ గారు ఇప్పటి వరకు అసలు 14 నెలల్లో చాలా సార్లు ట్రై చేశారు ఆయన వెళ్ళడానికి, బట్ పోలీసులు అడ్డుకున్నారు, నానా కారణాలన్నీ చూపించారు. ఎంత తతంగం జరిగిందో మనం ఇప్పటి వరకు చూసాము. మొన్న కూడా ట్రై చేసినప్పుడు కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి మనం చూసాము. సో ఇప్పటి వరకు అసలు ఎక్కడున్నారు ఆయన ఎక్కడ నివసిస్తున్నారు? ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో ఉంటున్నారు? ప్రస్తుతం ఆయన స్వగ్రామం ఏదైతే ఇక్కడ తిమ్మపల్లి ఉందో, తాడిపత్రి తిమ్మంపల్లి ఆయన స్వగ్రామంలో, ఆయన ఇంట్లోనే ఆయన ఉన్న స్వగ్రామంలో ఉన్నారు. ఇప్పుడే ఆయనకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభిస్తూ
సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తన అనుచరులంతా కూడా ఒక్కొక్కరుగా ఇంటి తిమ్మంపల్లిలో తన స్వగృహాన్ని ఆయన ఇంటి వద్దకు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అయితే ఫోన్లలో అయితే ఇక పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి కూడా జిల్లా నలుమూల నుంచి ఆయనకు సంబంధించిన నాయకులు వచ్చి ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫోన్ చేసి కూడా అందరూ కూడా అభినందనలు తెలియజేయడం. అన్న ఎప్పుడు వెళ్తున్నాం, మీరు వెళ్ళేటప్పుడు మేము కూడా మీ వెంట వస్తాము, తాడిపత్రులకు వెళ్దామన్నా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ నేను ఇప్పుడే తిమ్మంపల్లికి రావడంతో ఇదంతా ఈ దృశ్యాలన్నీ కూడా నా కంట కనిపించాయి. అతను ఫోన్ లో చాలా బిజీగా ఉన్నారు పెద్దారెడ్డి గారు. ఆ తీర్పు వెలువడినప్పటి మరుక్షణం నుంచి కూడా పెద్దారెడ్డి గారు ఒకటే ఫోన్లు. ఇక టీవీలో స్క్రోలింగ్స్ చూసిన వారంతా కూడా ఇతర జిల్లాల నుంచి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి ఫోన్ చేస్తూ అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. తాడిపత్రులకి పెద్దారెడ్డి గారు ఎప్పుడెప్పుడు వెళ్తారని కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఆ పార్టీ క్యాడర్ కావచ్చు, అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మోనిషా. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు ఆయన స్వగ్రామంలో ఉంటున్నారని నాగరాజ్ గారు, అది ఏ నియోజకవర్గంలోకి వస్తుంది? అండ్ అలాగే ఇప్పుడు మీరు అక్కడ తాడిపత్రి నియోజకవర్గము తిమ్మంపల్లిలోనే ఆయన ఉన్నారు. ఇక్కడ ఆయన ఇంట్లోనే, ఆయన ముందు నుంచి ఇదే ఇంట్లోనే ఉండేది, ఆయన ఇంట్లోనే ఆయన ఉన్నారు. సో నాగరాజ్ గారు, మీరు తీర్పు వెలువడిన తర్వాత మొదటిగా మీరే వెళ్ళారు అక్కడికి. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఎలా ఆనందం వ్యక్తం చేశారు మీతో ఆయన? అంటే ప్రస్తుతం ప్రశాంతంగా అయితే ఉంది, గ్రామంలో ఆయన ఇక్కడే ఉన్నారు, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇది ఇక్కడ తిమ్మపల్లి దగ్గర ఎలాంటి ఇది లేదైతే ఫోన్లు మాత్రము ఎప్పుడైతే తీర్పు వచ్చి టీవీలలో స్క్రోలింగ్ రావడము, ఆయన కుమారుడు అక్కడే ఉండి వెంటనే చేయడంతో అందరికీ కూడా తెలియడంతో మొత్తం కూడా అందరూ కూడా ఫోన్ల ద్వారా మెసేజ్ చేయడం, వాట్సాప్ కాల్, మామూలు ఫోన్ కాల్స్ చేస్తూ ఆయనకు అభినందన తెలియజేస్తూ, అన్నా ఎప్పుడు వెళ్తావు, మేమంతా చాలా ఆనందంగా ఉందన్న, ఇన్ని రోజులు నీ నిరీక్షణకు తెరపడింది అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది అన్న. రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us నాగరాజ్ గారు. చూస్తూ ఉన్నాము సుప్రీం కోర్టులో 14 నెలల నిరీక్షణ తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట లభించింది. మనం చూస్తూ ఉన్నాము ఎన్నోసార్లు ఆయన తాడిపత్రి వెళ్ళడానికి ట్రై చేశారు, బట్ ఆటంకాలు వస్తూనే ఉన్నాయి, పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. సో ఎట్టకేలకైనా సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ పిటిషన్ దాఖలు చేసి ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళడానికి, ఆయన ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ కోరారు. సుప్రీంకోర్టు ఎట్టకేలకి ఈ రోజు తీర్పు ఇచ్చింది. మీ ఇంటికి మీరు వెళ్ళడానికి ఏంటి అని చెప్పి ఆయన నియోజకవర్గంలో తిరగడానికి, ఆయన సొంత ఇంటికి వెళ్ళడానికి కూడా ఆయన పర్మిషన్ ఇచ్చింది. సెక్యూరిటీకి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు అయితే పెట్టారు.